హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. సేమ్యాలతో ఎప్పుడు చేసుకునే పాయసం, కేసరి, స్వీట్స్ లాంటివి కాకుండా బెల్లంతో ఇలా స్వీట్స్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రండి వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక కళాయిలో ఒక కప్పు నిండుగా బెల్లాన్ని తీసుకున్నానండి. అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్ళను కూడా వేసుకుందాము. వేసుకొని పాకం పట్టాల్సిన అవసరం లేదండి. కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా సన్నని మంట మీద ఈ బెల్లాన్నయితే కరిగించుకుందామండి. చూడండి ఇలా కరిగితే సరిపోతుందండి. తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు నిండా సేమ్యాల్ని వేసుకుందామండి. వేసుకొని దోరగా వేయించుకుందాము. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత అదే కళాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని పావు కప్పు వరకు శనగపిండిని వేసుకొని వేయించుకోవాలండి. ఇక్కడ శనగపిండికి బదులు మీరు ఉప్మా రవ్వను కూడా వేసుకొని వేయించుకోవచ్చు. శనగపిండిలో పచ్చిదనం పోయేంత వరకు ఇలా కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమ్యాల్ని కూడా వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బెల్లం సిరప్నైతే వడబోసుకొని వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని 1 కప్పు సేమ్యాకి 2 కప్పుల బెల్లపు సిరప్ అయితే వచ్చిందండి. ఈ మొత్తాన్ని వేసేసుకొని కలిసేటట్టుగా మొత్తం కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. మూతనైతే పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత యాలక్కాయల పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. కలుపుకొని సన్నని మంట మీద ఇలా ఉడికించుకుందామండి. మూతనైతే పెట్టేసుకుందాము. చూడండి చక్కగా ఉడికిపోయింది. ప్యాన్కి కూడా ఇలా అంటుకోకూడదండి. అంటుకోకుండా ఇలా వచ్చేస్తుంది చూడండి. ఇలా ఉడికిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి ఇలా ప్లేట్ మొత్తం అప్లై చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఈ స్వీట్ని అయితే ఈ ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా చేసుకుందామండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము. పూర్తిగా చల్లారిపోయింది చూడండి. చల్లారిపోయిన తర్వాత ఇలా వేరొక ప్లేట్లోకి తిరిగి వేసుకుంటే ఈజీగా పర్ఫెక్ట్గా అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చిన షేపుల్లో వీటిని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. సింపుల్గా ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ని నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత రుచిగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.